మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈరోజు వార్తల్లోని చాలా 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 ముఖ్యమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మొత్తం అన్ని కూడా చూద్దాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి నార్మలైజేషన్ ప్రామాణికమేనా అంటూ ఒక అద్భుతమైన ఆర్టికల్ ఆంధ్రప్రభలో రావడం జరిగిందండి. మరి మెగా డిఎస్సిలో మరో ట్విస్టు, అభ్యర్థుల్లో సందేహాలు, ప్రామాణికత లోపిస్తే నష్టమంటున్న నిపుణులు. వీటన్నిటి గురించి కూడా చూద్దామండి కూలంకుషంగా. మరి మెగా డిఎస్సి ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 22న మెరిట్ జాబితా అయితే విడుదలైంది. ఇక ధ్రువపత్రాల పరిశీలన, ఆ వెంటనే తుది జాబితాను ప్రకటించడమే మిగిలింది. అన్నీ సజావుగా సాగితే సెప్టెంబర్ మొదటి వారానికల్లా ప్రపంచవ్యాప్తంగా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు నియామక పత్రాలు అందుకుంటారు. అయితే ఇప్పుడు ఓ సందేహం అభ్యర్థులను వెంటాడుతుంది. అదే నార్మలైజేషన్ ప్రక్రియ. ఏమిటి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అంటే, ప్రస్తుతం పోటీ పరీక్షలన్నీ కూడా ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట పరీక్షను ఎక్కువ సెషన్లు లేదా షిఫ్ట్లలో చేపట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్యోగ పరీక్షా పత్రాన్ని మార్చి ఇవ్వాలి. దీంతో పరీక్షా పత్రం ఓసారి క్లిష్టంగాను, మరోసారి సులభంగాను, ఇంకోసారి మధ్యస్థంగాను ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్కోర్లను సర్దుబాటు చేయడానికి ఉపయోగించే గణాంక పద్ధతే నార్మలైజేషన్. మరి ప్రశ్నపత్రాల క్లిష్ట స్థాయిలోని తేడాలను పరిష్కరించడం ద్వారా అభ్యర్థులందరికీ సమాన అవకాశాలను కల్పించడం దీని యొక్క ఉద్దేశం. మరి ఈ మెగా డిఎస్సిలో ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో ఏం జరిగింది అనేది చూద్దామండి. మరి ఈ డిఎస్సిలోని పరీక్షల విషయానికి వస్తే ప్రశ్నపత్రాల కాఠిన్యత ఒకే తరహాలో కనిపించలేదు. ఉదాహరణకి ఎస్జిటిలో ఉద్యోగ పరీక్ష విషయానికి వస్తే ఉదయం నిర్వహించే పరీక్ష సులభంగాను, మధ్యాహ్నం నిర్వహించే పరీక్ష క్లిష్టంగాను ఉంది. అన్ని సందర్భాల్లోనే కాకుండా 1-2 సార్లు ఎలా జరిగింది. స్కూల్ అసిస్టెంట్, భాషా పండిత పరీక్షల్లోనే కొన్న కనిపించింది. దీంతో ఉదయం రాసేవారంతా ఎక్కువ మార్కులు వస్తాయని, రెండో పూట రాసేవారు తక్కువ మార్కులు వస్తాయని అప్పట్లో వాపోయారు. ఈ నేపథ్యంలో డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి నార్మలైజేషన్ ప్రక్రియను చేపట్టారు. దీనిపై అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సర్దుబాటులో తేడా వస్తే ఏమిటి? మరి సులభమైన పేపర్లు రాసిన అభ్యర్థుల్లో కొందరికి సగటు సామర్థ్యాలు ఉన్నప్పటికీ కఠినమైన పేపర్లు రాసిన వారి కంటే మెరుగ్గా రాణించినట్లు కనిపించవచ్చు. మరి పరీక్షా పత్రాల సంక్లిష్టత దృష్ట్యా స్కోర్ల సర్దుబాటు ప్రక్రియ ఏ మేర ప్రామాణికంగా ఉంటుందోనన్నది అభ్యర్థుల అనుమానం. ప్రతి సెషన్లో స్కోర్ల పంపిణీని విశ్లేషించడానికి సగటును ప్రామాణికంగా తీసుకుంటారు. అభ్యర్థి స్కోరును అదే సెషన్లోని ఇతర అభ్యర్థుల స్కోర్లతో పోల్చారు. ఈ పోలిక అటు ఇటు అయితే అభ్యర్థుల భవితవ్యానికే ముప్పు వస్తుంది. మరి ఈ నార్మలైజేషన్లతో నష్టమే అంటూ రావడం జరిగిందండి. మరి నార్మలైజేషన్ ప్రక్రియ సజావుగా చేపట్టాలి. ఏమాత్రం పొరపాట్లు లేవెత్తినా ఉద్యోగ అవకాశం చేజారే ప్రమాదం ఉంది. దీనిపై ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి, సరైన జాగ్రత్తలతో నార్మలైజేషన్ చేపట్టాలి అని ఒక స్కూల్ అసిస్టెంట్ 6వ ర్యాంకరు ఎస్ శ్రీకన్య అభిప్రాయపడ్డారు. అలాగే ప్రోగ్రామింగ్, డేటా ఇన్పుట్ అనేవి క్రమ పద్ధతిలో జోడించాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. లేదంటే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని విద్యారంగ నిపుణులు మరి పేర్కొన్నారు. మరి ఆ విధంగానే 4.5 మార్కులు యాడ్ అవ్వడం వల్ల చాలామంది వెనకంజలో వెండి ఉద్యోగాన్ని కోల్పోయారు కూడా. మరి ఇది చెప్పిన నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ప్రామాణికం కాదు. ఆఫ్లైన్లో నిర్వహించి ఉంటే విద్యార్థి యొక్క సాధ్యాలు సామర్థ్యాలు అన్నీ కూడా తేడతలం అయ్యేవి. మరి ఒక బుక్ చదివితే 1 మార్కు వస్తుందో రాదో తెలియదు, కానీ ఒక షిఫ్ట్లో 4 మార్కులు యాడ్ అవుతే భవిష్యత్తు మారిపోతుందండి. మరి అది మాత్రం ఖచ్చితమే. మరి సర్టిఫికెట్లను జాగ్రత్తగా పరిశీలించాలి అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. మరి తమ సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉంటే డిఎస్సి అభ్యర్థుల సొంత లాగిన్లోనే అప్డేట్ చేయాలని, తమ లాగిన్లో మార్పులు చేయకూడదని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు. స్థానిక నోబెల్ కళాశాలలో డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సర్టిఫికెట్ పరిశీలనపై విద్యాశాఖ అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఏఓ మాట్లాడుతూ, అభ్యర్థి 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని పోస్టులకు ఒకేసారి సర్టిఫికెట్ పరిశీలన చేయాలన్నారు. ఈ ప్రక్రియలో గోప్యతను ఖచ్చితంగా పాటించాలన్నారు. మరి ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్ప
ఇక్కడ గుర్తొచ్చుకోండి, చాలామంది కలర్ జెరాక్స్లు పట్టుకెళ్తుంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్లు తప్ప మరే కాపీలను అంగీకరించరాదని కలర్ జెరాక్స్ లేదా ఫోటోస్టాట్ కాపీలను తిరస్కరించాలని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ కుల ధృవీకరణ, నకిలీ యూనివర్సిటీ డిగ్రీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మరి అప్లికేషన్ సమయంలో సమర్పించిన కుల ధృవీకరణ పత్రం మాత్రం చెల్లుబాటు అవుతుందన్నారు. మరి సర్టిఫికేట్ పరిశీలనకు 23 బృందాలను నియమించమని, ప్రతి బృందం రోజుకు 50 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ పరిశీలన చేయాలని సూచించారు. వివరాల నమోదులో తప్పులు జరిగితే సంబంధిత కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుల ధృవీకరణ సంబంధిత అంశాలపై రెవెన్యూ అధికారులను ప్రత్యేక భాగస్వామ్యం చేశామన్నారు. హిందీకి సంబంధించిన పాత కొత్త అర్హత గల మధ్య తేడాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. అప్లికేషన్ సమయానికి ఉన్న కుల ధృవీకరణ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు. ఎలిజిబుల్, నాన్ ఎలిజిబుల్ అభ్యర్థులను స్పష్టంగా నోట్ చేయాలన్నారు. అభ్యర్థి వద్ద 2025 మే 15వ తేదీ లోపు సర్టిఫికేట్ పొంది ఉండాలన్నారు. మే 15. మరి సర్టిఫికేట్ల పరిశీలన విధులకు ఉద్యోగులు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మిగతా అందరూ పాల్గొన్నారు. సో ఫైనల్గా ఏంటంటే మనం ఏం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలి. డిఎస్సి వెబ్సైట్ నుండి ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి. అటెస్టేట్ చేసిన 3 కాపీలను ఒక ఫోల్డర్లో భద్రపరచుకోవాలి. ఆ ఫోల్డర్ మీద అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ రాసి ఉంచాలి. ఇదండి విషయాలు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.